ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ కావ్య, మామూలుగా లివర్ డిసీజ్లో మనకి ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ అని చెప్పారు. ఆల్కహాల్ తాగిన వాళ్ళందరికీ వస్తుందా ఫ్యాటీ లివర్? ఈజ్ ఇట్ మోడరేషన్ తాగిన వాళ్ళకి రాదు, లేదు ఎక్కువ తాగిన వాళ్ళు కూడా కొంతమందికి రాదు అని అంటారా? ఎస్ అండి. యాజ్ అ డాక్టర్ ప్రాబబ్లీ ఐ షుడ్ నాట్ సే తాగితే రాదు అని నేను చెప్పకూడదు. బట్ ఎస్, దెర్ ఇస్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రపోర్షన్ వాళ్ళకి వస్తుంది. ఏంటి అంటే డైలీ కన్సంప్షన్, increased amount of consumption for a longer period. These are the people who get it. సో ఇప్పుడు కొంతమంది ఉన్నారు, దే డోంట్ డ్రింక్ బట్ దే బింజ్ డ్రింక్ ఎట్ వన్స్. అంటే వన్స్ అ మంత్ తీసుకుంటున్నారు అనుకోండి, ఒక సాటర్డే ఒక సండే దే టెన్ టు డ్రింక్ మోర్ దెన్ 360 ml. దట్ ఈస్ కాల్డ్ బింజ్ డ్రింకింగ్. వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సమ్వన్ హూస్ టేకింగ్ డైలీ for a longer period of time, say like more than 10 years, and to compare to someone who's taking just once a month but they're binge drinking, they both are same. ఓహో, సో అయితే మరి ఆల్కహాల్కి చాలా దగ్గర కనెక్షన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా సంథింగ్. Correct. సో ఆల్కహాల్లోని ఏ కాంపోనెంట్ ఈ ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది? ఇస్ ఇట్ ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ It, or yes. is it the barley or the rest of the? So if we are talking, and each spirit has different things in it kada. So basically it is mainly the alcohol. Okay. Alcohol that is causing all this, whether it is because of that. కొన్నిట్లో ఏంటి, ఈ స్పిరిట్ కి ఇది బార్లీ యాడ్ చేస్తారు, ఇంకో దానికి గ్రేప్స్ యాడ్ చేస్తారు, ఇంకో దానికి ఎక్సెట్రా. సో వాట్ దే సే, వీటిలలో డిఫరెన్స్ ఏంటంటే క్యాలరీస్ మాత్రమే. ఇఫ్ ఇట్ ఈస్ బియర్ ఇట్ ఈస్ బార్లీ, సో దీని క్యాలరీస్ ఎంత, వైన్ అంటే గ్రేప్స్ దీని క్యాలరీస్ ఎంత, బట్ ఎవ్రీథింగ్ ద కామన్ థింగ్ ఇస్ ఆల్కహాల్. చాలా సర్ప్రైజింగ్. ఆల్కహాల్లో అంత క్యాలరీస్ ఉంటాయా? దట్ So it depends on లివర్. yes, it'll alcohol. Which kind of drink are you talking? సో ఒక ఆల్కహాల్, సపోజ్ యు టేక్ అన్ ఆల్కహాల్ అండ్ అ హోల్ పిజ్జా, which do you think is more dangerous? Depends on the volume that you're taking. If it is 30 ml and if it is so vodka and all also have potato in it. So chala, what is it made of? What is the drink made of? Even the drink that you're taking, ante oka cocktail అనుకోండి, అందులో షుగర్ యాడ్ అయి ఉంటుంది, షుగర్ సిరప్ యాడ్ అయి ఉంటుంది, ఒక ఫ్రూట్ యాడ్ అయి ఉంటుంది, ఒక ప్రిజర్వేటివ్తో ఉన్న సిరప్ జ్యూస్ యాడ్ అయి ఉంటుంది. సో వాట్ ఆర్ యూ డ్రింకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అండ్ ద క్వాంటిటీ. ఎగ్జాంపుల్, నాన్ ఆల్కహాలిక్ మాక్టైల్స్కి తీసుకున్నా కూడా మీరు అనేది ఏమిటంటే క్యాలరిఫికలీ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ, అంటే అవి పెంచుకుంటూ పోతే క్యాలరీస్ మాత్రం అది కూడా ఫ్యాటీ లివర్గా పరిణమించవచ్చు 100%. సో ఇందులో ఏంటంటే ఆల్కహాల్ ప్లస్ క్యాలరీస్ విల్ ఎఫెక్ట్ ద లివర్. ఇందులో without calories. alcohol calories will affect the liver. So but both has an impact. Basically diet and calories play a very important role. అది మెయిన్, అది దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు హియర్. సో మనకి కామన్గా ఏం కాదులే అని తీసుకునే ఒక 5-6 ఫుడ్స్ చెప్పండి మనకి ఫ్యాటీ లివర్కి ఎక్కువ దారి తీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేవి. సో ఎక్కువ దారి తీసేవి అని అంటే వాట్, నా ఫస్ట్ థింగ్ ఇస్, మనం ఇప్పుడే ఆల్కహాల్ గురించి మాట్లాడాం, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, మోర్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, మోర్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్. సో ఫ్యాట్ రిచ్ అనుకోండి, ఇప్పుడు మనం స్ట్రీట్ మీద వెళ్తున్నాం అనుకోండి, రీయూజ్డ్ ఆయిల్స్లో చేసిన ఏవైనా, దట్ కుడ్ బి బజ్జీ, పునుగులు, యూ జస్ట్ నేమ్ ఇట్, సమోసా, all of that, sweets. అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయనా? ఎగ్జాక్ట్లీ, దట్స్ ద వర్డ్. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎందులో అయితే ఎక్కువ ఉంటాయో దే లీడ్ అస్ టు ఫ్యాటీ లివర్ డైరెక్ట్లీ. దే డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళామనుకోండి, దే విల్ రైట్ షుగర్ ఫ్రీ వాట్ ఎవర్, బట్ యాక్చువల్లీ వాట్ వీ హ్యావ్ టు సీ ఆర్ ద లేబుల్స్. ఈ లేబుల్స్లో ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఉందా? అవాయిడ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రిజర్వేటివ్స్ లేవు, షుగర్ లేదు. యాక్చువల్లీ షుగర్ లేదు అన్న వాటి ఇంగ్రీడియంట్స్ మీద కూడా షుగర్ ఉంటుంది. ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ ద లేబుల్స్, సో యూ హ్యావ్ టు సీ దెర్ ఇస్ నో షుగర్, యూ హ్యావ్ టు సీ దెర్ ఆర్ నో ప్రిజర్వేటివ్స్. Preservatives are actually more harmful than anything else. So that is more important. So carbohydrates and low fat and low carbohydrates are better than high fat and high carbohydrate for liver. సో జనరలీ ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనకు ఉండాలి. ఇప్పుడు మనము డైట్ తీసుకున్నాం అనుకోండి, రైస్, ఐ వుడ్ ఆల్వేస్ సే ఈట్ రైస్, డోంట్ డిప్రైవ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ రైస్, ఓకే, బట్ పోర్షన్ ఇస్ కంట్రోల్డ్. ఇఫ్ యూర్ టేకింగ్ 1 big bowl of rice, reduce it to 1 small cup. Have fiber అంటే ఎనీ గ్రీన్స్ దట్ యూ కెన్ టేక్, ఓకే. దెన్ ప్రోటీన్, వెజిటేరియన్ అనుకోండి, దాల్ మోస్ట్ కామన్, రాజ్మా, చెనా, సోయా బీన్స్ కానివ్వండి, స్ప్రౌట్స్తో కూరలు కానివ్వండి, దీస్ ఆర్ మోస్ట్ కామన్. నాన్ వెజిటేరియన్ అనుకోండి, లీన్ మీట్స్ సచ్ as chicken, fish, egg white. So you're having fiber, you're having protein, you're having carbohydrates. Good fat ante I would say coconut oil or ghee. Adi. Nicely homemade organic ghee. So this is a well balanced diet. But have more of these side dishes than the rice. That is a balanced diet. If you're taking that, and I would always suggest have your meal before 7 o'clock.
ఇన్ ద నైట్. సో ట్రై టు అవాయిడ్. సో దిస్ మన అమ్మమ్మ వాళ్ళు తాతగారు వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నది ఇది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇట్ ఈస్ కమింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ వండర్స్ అని ఆల్ ఆర్ స్టడీస్ ఆర్ సేయింగ్. ఇట్ యాక్చువల్లీ వర్క్స్ వండర్స్. దీనివల్ల అంటే బేసిక్లీ మన మీల్ బిఫోర్ 7 అయిపోయింది అనుకోండి, మన నెక్స్ట్ మీల్కి 10 to 12 hours గ్యాప్ ఉందనుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తక్కువ అవుతుంది. చాలా స్టడీస్ ఏం కోట్ చేస్తున్నాయంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ రెడ్యూసింగ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ రెడ్యూసింగ్, ఈవెన్ అడిషనల్గా ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ఇన్ వెయిట్ లాస్ అండ్ రెడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. కొంచెం తెలుగులో. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మనం ఏదైతే చేస్తున్నామో ఎప్పటి నుంచో పూర్వకాలంగా మన అమ్మమ్మ వాళ్ళందరూ చేస్తున్నారు. అదంటే ఏంటంటే జనరలీ 12 గంటలు తినటము, 12 గంటలు తినకుండా ఉండటం. ఇదొక అంబ్రెల్లా టర్మ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి. సో తినే టైం ఏ టైంలో అయితే మీరు తింటున్నారో ఆ టైం మీరు జనరలీ మీ డిన్నర్ సాయంకాలం 7 ముందు కంప్లీట్ చేశారనుకోండి, అది ఇంకా చాలా మంచిది. సో ఈ 12 hours ఉన్న గ్యాప్లో మనకి స్టడీస్ ఏం రివీల్ చేస్తున్నాయంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతోంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి. దీంతో యాడెడ్ బెనిఫిట్గా వెయిట్ లాస్ కూడా అవుతుంది, మజిల్ లాస్ అవ్వట్లేదు, మజిల్ మంచిగా మెయింటైన్ అయ్యి ఫ్యాట్ లాస్ మాత్రమే అవుతోంది, అండ్ దీనివల్ల ఫ్యాటీ లివర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కావ్య. థ్యాంక్ యూ సో మచ్.